రిటర్న్ ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ యుద్ధన ఒక గద్దరన్న అని చెప్తారు. అంత ఖ్యాతి కలిగిన అటువంటి వ్యక్తి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అవి నమ్మాలన్నా వద్దా అనే సందిగ్ధం వల్ల తెలంగాణ ప్రజానికం పడ్డది. ఏదైతే బుల్లెట్లు దిగిన తర్వాత నా దగ్గరికే వచ్చిండు ఆయన అని చెప్పడం కావచ్చు, ఆయన కారు ఇప్పించిన అని చెప్పడం కావచ్చు, ఇదంతా ఎట్లా అసలు నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు ఈ వ్యాఖ్య? మొదటి అంశం నువ్వు రెండో ప్రశ్నకు అడిగినావు. మొదటి అంశం కింద చెప్తున్నా, బుల్లెట్ దిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అసలు పిక్చర్లోనే లేడు. అది 1997 ఈయన సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చిండు గుర్తుపెట్టుకోండి, విన్నారా? 1997 ఏప్రిల్ 6 3:30-4 గంటల ప్రాంతంలో దాడి జరిగింది గద్దర్ గారి మీద. ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ జయంతి రోజు ఇక్కడ మాట్లాడిండు గద్దర్ గారు ఈ పక్కనే. 6వ తారీఖు నాడు దాడి జరిగింది. ఆయన లేనే లేడు. తెల్లందాకా పొద్దున్న దాకా నిమ్స్ హాస్పిటల్లో కావాలి కాసినాం మేము. దాడి జరిగిన వెంటనే గాంధీ హాస్పిటల్కి పోయినాం. గాంధీ హాస్పిటల్లో సౌకర్యం లేదంటే అంబులెన్స్లో ఇక్కడికి నిమ్స్ తీసుకొచ్చినారు. వెంబడి వచ్చినాం, మేము ఉన్నాం, ఇక్కడే ఉన్నాము. డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు హాస్పిటల్లో ఉన్నాం మేము. పొద్దున సాయంత్రం ఏదో ఒక సమయంలో లోపలికి మమ్మల్ని అలో చేయలేదు కనుక లోపలికి పోలేదు. అందరం ఇట్లనే సిఎల్ యాదగిరి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాదగిరి అన్న కానీ, పాషం యాదగిరి గారు కానీ, ఇంకా అందరు కూడా మహామహులందరూ అభిమానులు అందరూ వచ్చి కుటుంబ సభ్యులు పరామర్శించి మేము కూడా అక్కడ ఉన్నాం. నంబర్ 1 బుల్లెట్ తెలగానే నా దగ్గరకు వచ్చిండు. ఇట్ ఈస్ రాంగ్. పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. విషయం ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ ఏ అంశం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. రెండో అంశం, గద్దర్ గారు చనిపోయే ముందు అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన వచ్చిండు, పవన్ కళ్యాణ్ పలకరింపుకి వచ్చిండు. ఎప్పుడు బిఫోర్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ అయినప్పుడు ఒక్కొక్కరుగా వచ్చిండ్రు. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్కు వచ్చిండు, చాలామంది వచ్చిండ్రు ఆయన దగ్గరికి పలకరించడానికి. ఇమీడియట్గా పోగానే హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే సర్జరీ కాలే కదా. ఒకసారి సర్జరీ ప్రిపేర్ అయిన తర్వాత ఆయన హెల్త్ సపోర్ట్ చేయట్లేదని మళ్ళీ ఎన్నిక్కి వచ్చిండ్రు. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ సర్జరీకి పోయినరు. అట్లా చాలా. ఇప్పుడు ఆయన ఒక్కడే లేడు. ఆయన మీద దాడి జరిగినప్పుడు మేము ఉన్నాం కదా, అందరం ఉన్నాం కదా, హాస్పిటల్ దగ్గర బయట ఉన్నాం కదా. కుటుంబ సభ్యులు కూడా లేరు, నేను ఉన్నట్టు ఎంత అన్యాయం అది. ఇప్పుడు అప్పుడేం చేసిన డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చినారు, ఎల్బీ స్టేడియంకు తీసుకొస్తే ఆయన కూడా వచ్చిపోయిండు. అందట్లో ఆయన కూడా వచ్చిపోయిండు. లక్షల మంది వచ్చింది కదా. నువ్వు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటే ఎట్లా? నేనే ఉన్నా అంటే ఎట్లా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడుగా. అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు గద్దరన్న గురించి. ఆయనకి ఏం తెలుసాడా? పవన్ కళ్యాణ్కు ఏం తెలుసు? జన్నాటి ఏమన్నా ఏమన్నా పనిచేసిండు ఆయన? వెంకటాపురం చుట్టూ ఆయన ఏమన్నా తిరిగిండా? వెంకటాపురంలో వచ్చి ఏమన్నా కూర్చున్నాడా? గద్దర్ ప్రోగ్రాంలు ఎంబడబడి పోయాను. గద్దర్ గారు పబ్లిక్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఈయన వచ్చి ఒక్కసారి ఒక్క మీటింగ్లో ఉన్నాడో చెప్పానండి. ఒక్క ప్లేస్లో గద్దర్ గారు ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి జనజీవన శ్రవంతిలోకి వచ్చిండు. ఇదే ప్రెస్ క్లబ్లో జనజీవన శ్రవంతిలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన చాలా ప్రోగ్రాంలు అటెండ్ చేసిండు. ఒక్క ప్రోగ్రాం దగ్గర పబ్లిక్ మీటింగ్లో సామాజిక న్యాయం కోసం మాట్లాడే గద్దర్ గారు ఏ మీటింగ్లోనైనా గద్దర్ గారితో పార్టిసిపేట్ చేసిన కామన్ మ్యాన్గా. ఆయన ఎక్కడున్నాడు అసలు? లేనోడు ఉన్నా అని చెప్పుకొని ఉన్నారని అవమానించడే. ఎవరైతే గద్దర్ గారికి ప్రొటెక్షన్ ఉన్నాడో, ఎవరుగా అయితే తెల్లందాకా పొద్దుందాకా గద్దర్ గారి కాపలా ఉన్నారో, ఎవరైతే గద్దర్ గారు వెంబడి అనుచరులుగా ఉన్నారో వాళ్ళందరినీ అవమానించడే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవన్నీ అవమానించు, ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి. ఆయనే లేడు. సరే, నీ అవసరం కోసం ఆయన రావచ్చు నీ దగ్గరికి. నువ్వు పార్టీ పెడుతున్నా అన్నప్పుడు, నువ్వేదో చెగువీరా అన్నప్పుడు, నువ్వు కమ్యూనిజం అన్నప్పుడు, మాయావతి గారికి కాలు మొక్కినప్పుడు, అరే వీడు ఏదో పేదల కోసం పనిచేసేటట్టున్నాడు, ఇంత చరిష్మా ఉన్నది, నలుగురు సాయం అవుతుందని గద్దర్ అభిమానపడ్డాడు, ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఇష్టాన్ని ఇట్లా చేయడం బాధాకరం కదా. అందుకే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మోడల్ వెనక్కి తీసుకోవాలా. హాస్పిటల్లో ఎవరు లేరనడం, ప్రశ్నించడం కరెక్ట్ కాదు. అందరు ఉన్నారు, గద్దర్ గారి అభిమానులు అందరు ఉన్నారు, గద్దర్ గారి కుటుంబ సభ్యులే వెంబడి ఉన్నారు. ఆయన దీన్ని మరో వివాదానికి దారి తీయొద్దు. ఎక్కడి కూడా ఏం చెప్తాము, ఎక్కడో మొదలైంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యానం నుంచి మొదలైంది. ఇదంతా తిరిగి 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 ఇక్కడ దాకా వస్తుంది. నిన్న మొన్న గద్దర్ గారి కూతురు వెన్నెలమ్మ మారితే జన సైనికులు నోటుకొచ్చింది మళ్ళీ కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సభ్యత సంస్కారం చాలా ముఖ్యం. మనిషి అన్న తర్వాత నేను మొదలు చెప్పింది కూడా అదే. శీలం, సభ్యత, సంస్కారం ఎవరైనా సరే
దాన్ని చూసుకొని అవతలను విలువనిచ్చి మాట్లాడాలి. ఇక విలువనితో మాట్లాడితే మనం మీరన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర మొదలైనటువంటి అంశం ఇక్కడికి వచ్చి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టిండు. దానికి వివరణ ఇవ్వడం వదిలేసి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మీ తెలంగాణ ఎట్లయిపోతూ ఉన్నదంటే రాను రాను ఒక ఉగ్రవాదుల లెక్క తయారవుతూ ఉన్నారు, జనగణమన కూడా మేము పాడము అని స్టేజ్కి వెళ్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతాం. ఎట్లా అర్థం చేసుకోవాలని అత్యంత బాధాకరం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు చేయబట్టే తెలంగాణ నాశనం అవుతుంది. ఎందుకు చెప్పన్నా, వీళ్ళకి ఇంకో దగ్గర పోయేదని చేత కాదు. మద్రాసులో తరిమేసింది, మద్రాసులో రాజాజీ తరిమేసింది. మరి పక్కన కర్ణాటక ఉంది కదా, ఆడపోయి రాజకీయాలు చేయండి. మీరు ఇడిచిపెట్టి వచ్చింది కదా చెన్నైలో, నిన్నగా మొన్న ఎలక్షన్ జరిగింది కదా, మరి ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడపోయి ఎందుకు పోటీ చేయలే? మా మీదనే ఎందుకు కొడుతున్నారు? మేము నిర్ణయం తీసుకోలే కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటా వస్తాం. ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నది ఏం లేదు. జనసేన పార్టీ అన్ని ఎలక్షన్లో పోటీ చేస్తున్నది, ఎవరితోనైనా పొత్తు పెట్టుకో. ఇది ఒక మంచి హెచ్చరిక మాకు. ఎందుకంటే ఎలక్షన్కు ముందు రేపు జరగబోయే ఎలక్షన్కు ముందు ఇది ఒక హెచ్చరిక. మిత్రమా, ఇంకోటి చెప్తా ఉన్నా, నేను క్రైమ్ రిపోర్టర్గా పనిచేసిన ఆంధ్రభూమిలో, నేను దుబ్బాక వాసిని. మా తాతలు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా కొట్లాడితే రజాకారులు వస్తున్నారని చెప్తే మా వాళ్ళు ఏది తిరుగుబడ్డోళ్ళు. నేను ఒక రిపోర్టర్గా చెప్తున్నా, ఆంధ్ర పోలీస్ ఆఫీసర్లు తెలంగాణలో నీయసంటే యువకుడు కనిపిస్తే కాల్చి పడేసే నక్సలైట్లు అన్నారు. ఎన్ని ఇవ్వాలి ఉదాహరణలు? నేను బోలుడని నేను దొరగారితో కూడా డిస్కస్ చేసిన, ఆ రోజుల్లో కమిషనర్గా ఉన్న దొరతో కూడా డిస్కస్ చేసిన. తెలంగాణలో ఎవడు ప్రశ్నిస్తే వాడిని చెప్పకుండా అర్ధరాత్రి కాల్చేసి పూర్తి చేసినారు. హుస్సేన్ సాగర్లో తీసుకొచ్చి పడేసినారు. ఇక అట్లా తవ్వుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఫైనల్గా నేను పవన్ కళ్యాణ్ అంశానికి వచ్చేటప్పటికి గద్దర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు రెండు వ్యాఖ్యలు, ఏది కారు కొనిచ్చిన వ్యాఖ్యలు, హాస్పిటల్లో ఎవ్వరు లేరు అనే వ్యాఖ్యలను ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. దట్ ఈజ్ అవర్ డిమాండ్.